Hi friends, good morning. Welcome back to our computer basics learning class. ఈరోజు మనం ఎంఎస్ ఆఫీస్లోని ఎంఎస్ ఎక్సెల్ గురించి నేర్చుకోబోతున్నాం. అంతకుముందు మనం ఎంఎస్ వర్డ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్ గురించి నేర్చుకోబోతున్నాం. మనం ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఎంఎస్ ఎక్సెల్ అని చూసారా ఇక్కడ లిస్ట్లో ఎంఎస్ ఎక్సెల్ డబుల్ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది మనకు ముందు ఎంఎస్ ఎక్సెల్ పేజీ. దీంట్లో మనం ఫస్ట్ పేజ్ చూసారా బ్లాంక్ వర్క్ బుక్ అని, ఇది బ్లాంక్ వర్క్ బుక్. ఈ బుక్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే దాని మీద మౌస్ కర్సర్ పెట్టి మౌస్లో లెఫ్ట్ బటన్ని డబుల్ క్లిక్ ఇవ్వాలి. ఓకే, ఇలా డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే మనకు ఎక్సెల్ బుక్ 1 అనేది ఓపెన్ అయింది. చూడండి ఫస్ట్ పైన టైటిల్ బార్ చూసారు కదా, మనకి బుక్ 1 ఫస్ట్లో ఆ టైటిల్ బార్ మనకు అంతకుముందు ఎంఎస్ వర్డ్లో ఇక్కడ డాక్యుమెంట్ 1 అని వచ్చేది, అవును కదా. ఇప్పుడు ఎక్సెల్లో మనకు బుక్ 1 అని వస్తుంది అనమాట టైటిల్. ఈ పేజీ యొక్క టైటిల్ అది. ఇప్పుడు మనం బుక్ 1 అని మనం పెట్టుకుంటే మనం ఐడెంటిఫై చేయలేం, ఓకేనా. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ బుక్ 1 ప్లేస్లో మనం ఒక నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఈ పేజీని సేవ్ చేస్తే మనకు నేమ్ వస్తుంది. ఇవి ఎలా సేవ్ చేసుకోవాలి, మనం సేవ్ ఆప్షన్ ఎలా ఉంటుంది అనుకున్నాం. ఈ ట్యాబ్స్ అన్ని సేమ్ ఎంఎస్ వర్డ్లో లాగానే వర్క్ చేస్తాయి, కాకపోతే దీంట్లో ఇంకా అడిషనల్గా యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. ఈ ఫైల్లో సేవ్ చేసుకుంటాం మనం ఏదైనా ఫైల్లో సేవ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఎక్కడ పెట్టుకోవాలి, మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవాలి. మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి. చూడండి దిస్ పీసీ అని ఉంది కదా, ఈ దిస్ పీసీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ డెస్క్టాప్ అని వస్తుంది, ఈ డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫైల్ నేమ్ మనం చూసేది, ఇక్కడ ఫైల్ నేమ్ బుక్ 1. ఈ బుక్ 1 డిలీట్ చేసింది. ఇలా ఉన్నప్పుడు బ్యాక్ స్పేస్ నొక్కితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటి, మనకు ఎక్సెల్ క్లాస్ 1 అని అన్ని టైప్ చేయండి. చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూడండి, మనకు పైన నేమ్ వచ్చింది కదా, ఎక్సెల్ క్లాస్ 1. ఇదే మన ఈ యొక్క డాక్యుమెంట్కి నేమ్ అనమాట. టైటిల్ బార్లో చూపిస్తుంది మనకు ఈ ఎక్సెల్ క్లాస్ 1 అనేది. నెక్స్ట్ మనకు ఆల్రెడీ అనుకున్నాం కదా, ఇవన్నీ క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఇవి పైన ఈజీగా సేవ్, ఇవి మనం వర్క్ చేసేటప్పుడు యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మనకు ఈ ఎంఎస్ ఎక్సెల్లో చూడండి ఇవన్నీ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో కూడా ఉంటాయి. మనకు అడిషనల్గా మనకు ఈ ఫార్ములాస్ అనేది ఒకటి యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు ఎంఎస్ వర్డ్కి ఎంఎస్ ఎక్సెల్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. మనకు ఎంఎస్ ఎక్సెల్లో డాక్యుమెంట్స్ టైప్ చేస్తూ ఉంటే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటుంది, ఓకే, ఎంఎస్ వర్డ్లో. కానీ ఎంఎస్ ఎక్సెల్ అలా కాదు. మరి ఎంఎస్ ఎక్సెల్ ఏమవుతుంది అంటే, ఎంఎస్ ఎక్సెల్లో మనకు డాక్యుమెంట్ ఉండడమే చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. అంటే దాంట్లో చాలా ఎంఎస్ వర్డ్ కంటే ఎక్కువ మ్యాటర్ని మనం ఈ ఎంఎస్ ఎక్సెల్ షీట్లో టైప్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఎక్సెల్ అంటే మనం ఎంఎస్ ఎక్సెల్ని ఒక స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ అంటాం మనం, ఓకే. ఈ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ అంటే మనం దీంట్లో ఏం చేయొచ్చు, మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు, టెక్స్ట్ డేటా ఎంటర్ చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ చార్ట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. అదేవిధంగా దీంట్లో స్ప్రెడ్షీట్ అనేది ఎలా ఉంటుంది అంటే, రోస్ అండ్ కాలమ్స్ అనేవి మనం ఇక్కడ చూస్తాం అనమాట ఎంఎస్ ఎక్సెల్ షీట్లో, ఓకే. రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటి, చూడండి ఈ లైన్స్ అవుపిస్తున్నాయా, ఇదంతా ఒక గ్రిడ్ లైన్స్ అనమాట. ఇవన్నీ
ఇలా అడ్డుగా ఉన్న వాటిని మనం రోస్ అంటాం. చూసారా, రోస్. ఇవన్నీ 1 2 3 4 5 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి, రోస్ నెంబర్స్ అన్నమాట. రోస్ అంటే ఏంది, అడ్డు వరుసలు, అంటే అడ్డంగా ఉన్న బాక్సులు అన్నమాట. లైన్, ఒక లైన్ ఒక రో అంటాం. అదేవిధంగా కాలమ్స్. కాలమ్స్ అంటే నిలువుగా ఉన్న వాటిని. చూసారా, ABCDE ఇలా ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏమంటాం మనం, కాలమ్స్ అంటాం. కాలమ్స్ అంటే నిలువు బాక్సులు, నిలువు లైన్స్. ఓకేనా. ఈ విధంగా మనకు ఎక్సెల్ ఫైల్ అనేది ఒక వర్క్ బుక్ అంటాము. ఈ వర్క్ బుక్ ఈచ్ వర్క్ షీట్లో, ఒక వర్క్ షీట్లో ఏముంటుంది, రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. గ్రీన్ కలర్లో బాక్స్ బార్డర్ కవర్ అయింది కదా, దాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెల్ అంటాం. దాన్ని ఏమంటాం, యాక్టివ్ సెల్. ఓకే. ఈ యాక్టివ్ సెల్లోనే మనం డేటా అనేది ఎంటర్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ పైన చూసాం కదా, ఫైల్లో మనకు ఇవన్నీ బ్యాక్ స్టేజ్ వ్యూ అంటాము. ఇందులో సేవ్ చేసుకోవడం, ఓపెన్ చేసుకోవడం, డాక్యుమెంట్ ప్రింట్ చేసుకోవడం, ఓకే, మళ్ళీ క్లోజ్, ఇవన్నీ ఆప్షన్స్ సేమ్ MS వర్డ్లో లాగానే ఉంటాయి. ఓకే. మనకు హోమ్లో కూడా చూడండి, డాక్యుమెంట్ యొక్క సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవడం. చూసారా, ఈ నెంబరింగ్ ఇంక్రీజ్ చేస్తే మన సైజెస్ వస్తుంటాయి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, తర్వాత టెక్స్ట్ కలరింగ్, నెక్స్ట్ అలైన్మెంట్స్. ఓకేనా. ఇవి నెంబరింగ్స్, సెల్స్, ఫార్మాట్స్, స్టైల్స్, ఇవన్నీ సేమ్ మనకి MS వర్డ్లో లాగానే ఉంటాయి. నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్లో చూసారా, పైవాట్ టేబుల్, పిక్చర్స్, ఇలాగన్నీ మనకి ఇక్కడ మనము క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ దీంట్లో. నెక్స్ట్ పేజ్ లేఅవుట్ అంటే పేజ్ యొక్క డిజైన్స్ చేసుకోవడానికి, పేజ్ సైజెస్ కానీ, మార్జిన్స్ కానీ, దాని యొక్క కలర్స్, ఇలాగ ఇవన్నీ మనకు దీంట్లో పేజ్ లేఅవుట్లో ఉంటాయి. నెక్స్ట్ ఫార్ములాస్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ సంబంధించినవి అనమాట. అంటే మనం ఎలా ఇప్పుడు నంబర్స్ని ఎలా యాడ్ చేయాలి, ఓకే, అట్లా ఆటో సమ్, ఇంకా ఇలాంటివి చాలా దీంట్లో ఫార్ములాస్ చాలా ఉంటాయి. అవన్నీ తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ డేటా. ఈ డేటా కూడా మనకు వీటి అన్నిటి గురించి, ఓకే, మనం ఏమేమి చేస్తున్నాం అనేది ఆ డేటా మొత్తం దీన్ని ఒక్కో దాంట్లో యాడ్ చేయడం, తీసేయడం, కనెక్షన్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రివ్యూ అనేది మనకు తెలుసు ఆల్రెడీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ చెక్ చేసుకోవడం, దీంట్లో కామెంట్స్ ఇచ్చుకోవడం. ఓకే. చూడు, షీట్ ప్రొటెక్ట్ వర్క్ బుక్ అంటే ఈ మనం సేవ్ చేసిన ఫైల్ని లాక్లో పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎవరు చూడకుండా మనం ఒక పాస్వర్డ్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే. ఇది రివ్యూలో మనం పెట్టుకుంటాం. నెక్స్ట్ వ్యూ అంటే మనం పేజ్ వ్యూ అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా చూడాలి ఈ పేజ్ని అనేదాన్ని ఈ వ్యూలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా మనకు ఈ MS ఎక్సెల్లో మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 3 4 5 6 7 8 ట్యాబ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ ఒక్కొక్క ట్యాబ్ కింద కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఈ కమాండ్స్ అన్ని కింద చూసారా, ఈ గ్రూప్స్ అంటారు వీటిని. ఈ గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఉంటాయి అన్నమాట. దేనికి సంబంధించింది కావాలంటే దాన్ని మనం వాడుకోవచ్చు. ఓకే. ఈ విధంగా MS ఎక్సెల్ అనేది బిల్డ్ అయింది. మ్యాక్సిమం మనం మెయిన్గా దీంట్లో MS ఎక్సెల్ అనేది క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి వాడతాం. ఓకే. ఈ ఎంప్లాయీస్ శాలరీస్, బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాంక్ శాలరీస్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అవన్నీ కలిపి మనం ఈ MS ఎక్సెల్లోనే చేస్తారన్నమాట అందరు. ఓకే. ఇక్కడ మనకు ఈ స్క్రీన్ మీద అవబడే వాటిల్లో మనకు చూడండి, ఇక్కడ రైట్ బటన్ చూసారా, ఇది మనం ఎంటర్ బటన్ అంటాం. ఓకే. తర్వాత దీని పక్కన ఉన్నదాన్ని క్యాన్సిల్. చూడండి, ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేస్తే కదా, చూడండి ఇలాగా ఈ సెల్ దాటి యువతలకు వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, మన కర్సర్ని ఇక్కడ పెట్టాలి. చూడండి, పైన కాలమ్స్ నేమ్స్ ఉన్నాయి కదా, ఇలాగ ప్లస్ సింబల్ వచ్చే విధంగా పెట్టేసి
మన మౌస్లో రైట్ క్లిక్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పట్టుకొని ఇలాగా రైట్ సైడ్ జరపాలి. ఇలా రైట్ సైడ్ జరిపితే మనకు ఈ సెల్ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా మన మ్యాటర్ని బట్టి మనం ఇక్కడ సెల్ యొక్క సైజుని పెంచుకోవచ్చు. ఇలా జరుపుతుంటే మనకు చూడండి ఇక్కడ సి అనే కాలం సైజ్ పెరిగింది కదా, ఇలా జరుపుతుంటే అలా అనమాట. ఈ విధంగా మనం సెల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, సెల్ సైజ్. ఓకే, ఇప్పుడు ఇలా దీన్ని ఇప్పుడు చూడండి, ఇవి డియాక్టివేట్లో ఉన్నాయి, ఎంటరు తర్వాత క్యాన్సిల్ అనేవి. ఓకే, చూడండి దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఏమైంది, ఏం రాలేదు, యాక్టివ్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు మనం టైప్ చేద్దాం. ఓకే, టైప్ చేస్తే ఏమైంది, చూడండి ఇక్కడ యాక్టివేట్ అయింది. ఇప్పుడు క్లిక్ చేయండి, ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది అనమాట. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేయడానికి మనం అవి వాడతాం. ఇప్పుడు ఇది క్యాన్సిల్ బటన్ ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది అనమాట. మనం టైప్ చేసిందంతా క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం ఎంటర్ చేయడానికి క్యాన్సిల్ చేయడానికి ఈ బటన్స్ని వాడతాం. చూడండి, ఎంటర్ బటన్, క్యాన్సిల్ బటన్. ఇది ఇన్సర్ట్ ఫంక్షన్స్ అంటే మనం ఫార్ములాస్ ఇన్సర్ట్ చేయడానికి మనం వాడతాం అనమాట. ఓకే, ఈ బటన్స్, ఈ 2 బటన్స్. నెక్స్ట్ వచ్చేసి నేమ్ బాక్స్. ఓకే, ఇది చూడండి, ఇది నేమ్ బాక్స్ అంటారు. నేమ్ బాక్స్ అంటే ఏంది, మనం సెల్ అనేది మనం కర్సర్ ఏ బాక్స్లో పెట్టామో ఆ బాక్స్ యొక్క నెంబర్ని చూపిస్తుంది మనకి. చూడండి ఇక్కడ ఇలా క్లిక్ చేసాము, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇది C6 అని చూపించింది. C6 చూసారు, ఇది C6 అంటే ఇది మనకు ఈ సెల్, ఈ యొక్క సెంటెన్స్ అనేది సి యొక్క కాలంలో 6th రోలో ఉందన్నమాట. ఓకే, సి కాలం 6th రో కాబట్టి దీన్ని ఏమన్నాము, C6. ఓకే, ఈ పై చూడండి, పైది C5 అంటే ఇది సి యొక్క కాలంలో 5th రోలో ఈ మ్యాటర్ ఉంది. ఈ విధంగా దీన్ని ఏమంటాం మనం, నేమ్ బాక్స్. ఓకేనా, అంటే ఆ బాక్స్లో ఆ సెల్ యొక్క నేమ్ని మనకు చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ కార్నర్లో చూసారా, కార్నర్లో ఈ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, దీన్ని ఏమంటాము, సెలెక్ట్ ఆల్. అంటే ఏంది, ఇప్పుడు మనం దీంట్లో ఇదంతా మ్యాటర్ అంతా టైప్ చేసిన తర్వాత ఈ సెల్ని అంటే ఈ యొక్క షీట్ని సెలెక్ట్ చేయాలంటే ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఈ పేజ్ అంతా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, కాబట్టి దీన్ని ఏమంటాము, సెలెక్ట్ ఆల్. మళ్ళీ ఇలా క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది మనం అనుకున్నాం కదా, ఒక్కొక్క దానిని ఒక్కొక్క యాక్టివ్ సెల్ అంటాం. ఇలాగ గ్రీన్ కలర్ బాటిల్ చూపిస్తుంది కదా, దీన్ని యాక్టివ్ సెల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఫార్ములా బార్. ఓకేనా, ఈ ఫార్ములా బార్ అంటే ఏంటి అంటే, ఏం చూసారా, ఇలా అవుపిస్తుంది కదా, ఈ బారు, ఈ యొక్క స్పేస్ అవుపిస్తుంది కదా, ఈ స్పేస్ అంతటిని మనం ఫార్ములా బార్ అంటాం. అంటే మనం దీంట్లో మనం ఫార్ములాస్ అవి ఎంటర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ యొక్క దీన్ని ఏమంటాం మనం అంటే ఫార్ములా బార్ అంటాం. ఇది ఈ నుంచి ఇక్కడ దాకా మనం దీంట్లో ఫార్ములాని టైప్ చేసుకోవచ్చు. ఓకే, అది ఫార్ములా బార్ అంటాం. నెక్స్ట్ కాలం హెడ్డింగ్. ఓకే, కాలం హెడ్డింగ్ అని చెప్పాను కదా, రోస్ అండ్ కాలమ్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఏబి ఇవన్నీ ఏంటిది, ఇదంతా హెడ్డింగ్ అనమాట, కాలం హెడ్డింగ్ అంటాం. ఓకే, ఈ నెంబర్స్ అన్నీ ఏమో రో హెడ్డింగ్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ కింద ఇటు సైడ్ వచ్చేసరికి మనకు మళ్ళీ ఎక్సెల్ షీట్లో ఈ షీటు మొత్తం ఫిల్ అయిన తర్వాత మనకు కొత్త షీట్ రావాలంటే, అంటే కొత్త పేజ్ రావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ బాటంలో ప్లస్ బటన్ ఉంది చూసారా, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు న్యూ షీట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ షీట్ 1 ఇక్కడ పైన సేవ్ చేసినాం కదా, ఎక్సెల్ క్లాస్ 1 అని. ఈ ఒక్క ఫైల్లోనే మనం చాలా పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట.
చూడండి ఇక్కడ షీట్ 1 మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. మౌస్తో లెఫ్ట్ బటన్ డబుల్ క్లిక్ ఇస్తే ఇలాగా హైలైట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ శేఖర్ అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేసి ఇలా ఉంచండి. పక్కన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు శేఖర్ అని వస్తుంది. చూడండి ఇక్కడ ఫైల్ నేమో ఎక్సెల్ క్లాస్ 1 అనే ఉంది. ఇక్కడ శేఖర్ అని పెట్టుకోవచ్చు మన యొక్క ఈ పేజ్కి. నెక్స్ట్ ఇంకొక షీట్ రావాలంటే ప్లస్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్రెష్ న్యూ షీట్ వస్తుంది అనమాట. న్యూ షీట్లో మనం ఏం చేయొచ్చు, ఈ షీట్ 1 ఉంది కదా, షీట్ 2ని మళ్ళీ డబల్ క్లిక్ ఇవ్వండి. మౌస్ లెఫ్ట్ బటన్ని ఇచ్చి ఇక్కడ ఏం చేయొచ్చు, మళ్ళీ ఇప్పుడు శ్రావణ్ అనే పర్సన్ పేరు ఎంటర్ చేసి ఇప్పుడు ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ఈ పేజీలో కొట్టుకోవచ్చు, టైప్ చేయొచ్చు అనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పర్సన్ కావాలి. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఏమవుతుంది, క్లిక్ చేస్తే షీట్ 3 అని వచ్చింది. ఓకే, మళ్ళీ షీట్ 3 తీసేసి ఇక్కడ ఏముంది, రోహిత్ అని టైప్ చేయండి. ఈ విధంగా మనం ఒక ఫైల్ నేమ్ తోటి ఇక్కడ చాలా పేజెస్ని మన దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సైడ్ బై సైడ్ వస్తుంటాయి అన్నమాట మనకు ఎంఎస్ ఎక్సెల్లో. ఓకే, ఎంఎస్ వర్డ్లో అయితే ఏమవుతుంది, పేజెస్ డౌన్కి వెళ్తూ ఉంటాయి. అవునా, ఈ ఎంఎస్ ఎక్సెల్లోనేమో సైడ్ బై సైడ్ మనం షీట్లు అనేవి మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది షీట్ ట్యాబ్ నావిగేషన్ బటన్ అంటే చూడండి, ఇలా మనం షీట్స్ చాలా క్రియేట్ చేసినాం. ఓకే, ఈ షీట్స్ చాలా క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ మనకు ఎన్ని డిస్ప్లే అయితే చూడండి ఒకసారి మీరు. ఓకే, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 చూడండి. ఇలా చేసుకుంటూ పోతుంటే మనకు ఈ షీట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. కానీ మనకు చూడండి స్టార్టింగ్లో షీట్ 1, షీట్ 2 అవి లేవు కదా. ఇప్పుడు మనం షీట్ 1, షీట్ 2ని చూడాలంటే మనం ఏం చేయాలి, ఓకే చూడండి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది చూసారు, ఇది ఈ లెఫ్ట్ సైడ్ని షీట్ ట్యాబ్ నావిగేషన్ బటన్ అంటాం అనమాట. ఓకే, ఇది ఒక బటన్, ఇటు సైడ్ ఒక బటన్, ఇట్లా 2 బటన్స్ ఉంటాయి మనకు. చూడండి ఇప్పుడు గ్రీన్ కలర్లో చూపిస్తుంది కదా, ఇది ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు రైట్ సైడ్ మూవ్ అవుతుంటాయి అనమాట. చూడండి ఇలాగా మౌస్లో లెఫ్ట్ బటన్ని క్లిక్ చేస్తామంటే మనకు ఫస్ట్ షీట్కి వస్తాం మనం, శేఖర్, శ్రావణ్, రోహిత్. ఓకే, అంటే ఇక్కడ ఇది ఇక్కడ బ్లూ కలర్ గ్రీన్ కలర్ పోయింది అంటే ఇటు సైడ్ ఇంకా షీట్స్ ఏమి లేవని, ఇదే ఫస్ట్ షీట్ అని. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ చూడండి ఇది ఇటు యాక్టివేట్ అయింది అంటే మనం ఇప్పుడు లెఫ్ట్ జరుపుకోవచ్చు అనమాట. ఇది క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు షీట్ 9 వరకు, షీట్ 10 వరకు అవుపిస్తున్నాయి. అవునా, ఇప్పుడు మనకు 20 షీట్ వరకు మనం ప్రిపేర్ చేసినాం అంత ముందు. అవి చూడాలంటే ఏం చేయాలి, మళ్ళీ దీన్ని క్లిక్ చేయాలి. ఈ బటన్ మీద క్లిక్ చేస్తుంటే మనకు ఏ షీట్ కావాలంటే ఆ షీట్ మనకు ఇక్కడ వస్తుంటే మనం వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దాన్ని ఏమంటాము, షీట్ ట్యాబ్ నావిగేషన్ బటన్. ఓకే, ఇది అనమాట. నెక్స్ట్ ఇది స్టేటస్ బార్. చూడండి ఇది కూడా మనకు డైరెక్ట్, ఇది కూడా మూవ్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. చూడండి ఇది కూడా. ఓకే, ఈ విధంగా మనం ఈ నావిగేషన్ బటన్స్ తోటి మనం పేజెస్ని అటు ఇటు మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి ఇవన్నీ మనం పేజ్ లేఅవుట్ వ్యూస్ అనమాట. మనం ఎలా ఒక పేపర్ని ఎలా చూడొచ్చు అనేదానికి ఈ వ్యూస్ ఉంటాయి. ఇక్కడ కింద ఒక్కొక్క టైప్ ఉంటాయి. చూడండి పేజ్ లేఅవుట్ అంటే మనకు పేజ్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది అనేది ఈ పేజ్ లేఅవుట్ వ్యూ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి నార్మల్ అంటే నార్మల్గా చూపిస్తుంది, ఇదేమో చిన్నగా చూపిస్తుంది పేజ్ బ్రేక్ వ్యూ ఇలాగా. ఓకేనా, మనం ఎంతవరకు టైప్ చేసామో అంతవరకు మనకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ నార్మల్ రావాలంటే ఈ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ బాటంలో రైట్ సైడ్లో చూసారా నార్మల్, ఆ నార్మల్ బటన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనకు నార్మల్గా డిస్ప్లే అవుతుంది. దీన్ని ఏమంటాము, వ్యూ అండ్ జూమ్ కంట్రోల్స్ అంటాము. వ్యూ అండ్
జూమ్ కంట్రోల్స్ అంటాను. ఇక్కడ జూమ్ చూడండి, ఇక్కడ జూమ్, ఇక్కడ ఏముంది చూడండి, ఇది ఉందా, ఈ బార్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు సైజ్ ఎంత ఉంది, కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసి ఇలా జరిపితే ఏమవుతుంది, ఇలాగా మన సైజ్ అనేది, పేపర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మనం చూసుకోవడానికి ఓన్లీ ఇది జూమ్. చూడండి ఇక్కడ పైన 11 ఉంది చూసారా, ఇది ఓన్లీ 11 ఉంది, కానీ మనకు చూడడానికి మాత్రం చాలా పెద్దగా అవుపిస్తుంది. అంటే మనం ఏం చేసాము, దాన్ని జూమ్ చేసాము అనమాట. జూమ్ ఈ విధంగా మనం జూమ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఇది జూమ్ కంట్రోల్స్ అంటాం. ఇక్కడ మనం రెగ్యులర్గా ఎంత పెడతాం, 100 పెట్టుకుంటాం మనం ఇప్పుడు నార్మల్గా. ఓకే, ఇది జూమ్ కంట్రోల్. ఓకే, ఈ విధంగా మనం ఎంఎస్ ఎక్సెల్లో మెయిన్ వర్డ్స్ అనేది చూసుకున్నాం. ఓకేనా. ఓకే, మన నెక్స్ట్ క్లాస్లో ఈ ఎంఎస్ ఎక్సెల్లో ఒక్కొక్క ట్యాబ్ గురించి మనం డీప్గా నేర్చుకుంటాం. ఓకే, అప్పటి వరకు మీరు కీప్ వాచింగ్. మీరు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంఎస్ ఈ ఆఫీస్ బేసిక్స్ నేర్చుకుంటే మన ఆఫీసులో చాలా ప్రాపర్గా వర్క్ చేస్తాము. ఓకేనా. సో ఫాలో అవర్ క్లాసెస్ without missing. Okay, bye.